బ్యాటింగ్లో భారీ సిక్సర్లు, ఫీల్డింగ్లో చెచ్చర పిడుగులు లాంటి ఫీల్డింగ్, అదే బౌలింగ్లో నిప్పులు చెరిగే బంతులు. ఇతను ఎవరో కాదు, మన ఆంధ్ర క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం వస్తున్నారు. అలాగే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు ఎస్ఆర్ఎస్ తరఫున చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అసలు ఈ సక్సెస్ సాధించడం వెనుక ఎవరు మీకు బ్యాక్ బోన్ ఎవరు? మెయిన్ బ్యాక్ బోన్ అంటే లాట్ ఆఫ్ క్రెడిట్ గోస్ టు అసోసియేషన్, బట్ మెయిన్ background goes to my father, like father and my mother, obviously parents. They have done a lot of hard work behind me. Even you can see the stories about them, you will get to know. And obviously ACA and VDCA, they also did a big part in my journey. మీ టీంలో చాలామంది సీనియర్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్, విదేశీ ఆటగాళ్ళు సైతం కూడా ఉన్నారు. ఆ డ్రెస్సింగ్ రూమ్ షేరింగ్ కావచ్చు, మీ యొక్క ఆటకి ఎంతవరకు అది హెల్ప్ అయింది? ఆబ్వియస్లీ మనలాంటి ప్లేయర్స్ అక్కడికి వెళ్ళి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం అనేది ఇట్స్ లైక్ హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ అస్. లైక్ ఆ ఆపర్చునిటీని ఫుల్ఫిల్ కూడా చేసుకోవాలి, మనం అడగాలి వాళ్ళని. దే వోంట్ కమ్ అండ్ ఈజీలీ సే. మన గేమ్ ఇంప్రెస్ అయ్యి మనలో ఏదో ఉందని అనుకుంటేనే దే విల్ గివ్ అస్ ఆపర్చునిటీ ఆర్ దే విల్ గివ్ అస్ ఇన్పుట్స్. సో నాలో వాళ్ళు చూశారు అండ్ ఐ ఆస్క్డ్ దెమ్. నాకు చాలా ఇన్పుట్స్ కూడా వచ్చినాయి అండ్ అవన్నీ నేను ఇంకా నా గేమ్ మీద ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. ఐ హోప్ ఇట్ విల్ వర్క్ ఆన్ మై గేమ్ అండ్ ఐ విల్ బికమ్ మోర్ బెటర్. మీరు ఒకనొక దశలో ఒక క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడారు. ఆ మ్యాచ్తో నితీష్ కుమార్ రెడ్డి అనేవారు ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయారు. ఆ బ్యాటింగ్ దిగే ముందు మీ యొక్క ఫీలింగ్ ఏంటి? లేదా ఆ మ్యాచ్ని మీరు బ్యాటింగ్ దిగే ముందు ఏమనుకున్నారు? అంటే ఎట్లా పెర్ఫామ్ చేయాలి మీరు భావించారు? అగేన్స్ట్ పంజాబ్ మీరు మాట్లాడుతున్నాయి. అగేన్స్ట్ పంజాబ్ దట్స్ మై సెకండ్ ఇన్నింగ్. ఫస్ట్ ఇన్నింగ్ సిక్స్ ఫినిష్ చేసి నాట్అవుట్గా ఉన్నా, బట్ అది పెద్ద ఇన్నింగ్ అయితే కాదు. మ్యాచ్ అయితే తొందరగా అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్ నాకు తెలుసు ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఛాన్స్ అని, బట్ అంత ఎర్లీగా లైక్ వికెట్స్ పడిపోవడం అండ్ ఆ సిచ్యువేషన్ క్రియేట్ కూడా అయింది, హార్డ్ సిచ్యువేషన్. ఐ వుడ్ సే నాకు గిఫ్టెడ్ ప్లేయర్ అయితే కాదు, నేను ఎర్న్ చేసుకున్నాను ఆ స్లాట్ని. ఎర్న్ చేసుకొని ఐ ప్లేడ్ గుడ్ నాక్ ఓవర్ దేర్. అండ్ ఆబ్వియస్లీ నాకు ప్రెషర్ అవుతుంది, ఎందుకంటే అదొక బిగ్ స్టేజ్ అండ్ పర్ఫార్మింగ్ దేర్. డెఫినెట్లీ ఏ యంగ్స్టర్ కైనా ఏ ప్లేయర్ కైనా ప్రెషర్ అనేది ఉంటుంది. బట్ వాట్ ఐ ఆల్వేస్ యూస్ టు బిలీవ్ ఈజ్ ఎంత టాలెంట్ ఉన్నా ఎంత ఏమున్నా ఇట్స్ ఓ మైండ్ సెట్ దట్ ఆల్వేస్ కౌంట్. అండ్ ఆ మైండ్ సెట్ ఎవరికైతే స్ట్రాంగ్ ఉండి ఆ ప్రెషర్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తారో దే ఆర్ గోయింగ్ టు బి సక్సెస్. దట్స్ వాట్ మై థియరీ. ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి అనేవారు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. కానీ మీ ఇనీషియల్ స్టేజ్లో మీరు పడిన కష్టం ఏంటి? మీ ఫాదర్ తాలూకా త్యాగం ఏంటి? దీని వెనుక ఈ విజయానికి కృషి ఏంటి? ఆయన యొక్క ఫలితం ఏంటి? అది చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 1 hour టైమే పడుతుంది, మీకు చాలా టైం పడుతుంది. బట్ షార్ట్ కట్లో చెప్పాలంటే హీ వర్క్ లాట్ ఆఫ్ చాలా వర్క్ అయితే చేశారు మా ఫాదర్ అండ్ మా మదర్. మోర్లీ మై ఫాదర్, హీ రిజైన్ హిస్ జాబ్ ఫర్ మీ. అండ్ అప్పట్లో చాలా క్వశ్చన్స్ కూడా వచ్చినాయి, ఎందుకు అంటే ఇట్స్ గవర్నమెంట్ జాబ్ అండ్ వై యూ లెఫ్ట్. బికాస్ నేను ఇంకా అప్పటికి ఏం ఆడలేదు, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మై కెరియర్లో ఉన్నా. అండ్ ఐ వుడ్ సే నన్ను ఫస్ట్ బిలీవ్ చేసింది ఎవరంటే మై ఫాదర్. అండ్ అలాంటి ఫాదర్స్ ఐ నో అందరికీ దొరకరు, బికాస్ దే ఆల్వేస్ ఫోర్స్ చిల్డ్రన్స్ ఇంటూ స్టడీస్. బట్ నాకు ఒక గిఫ్ట్గా అనుకోవాలి మా ఫాదర్ నాకు ఇట్లా దొరకడం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఆయన హార్డ్ వర్క్స్కి, ఆయన చేసిన సాక్రిఫైస్కి ఐ వాంట్ టు డూ మోర్ హార్డ్ వర్క్ అండ్ టు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలనుకున్నాను. అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఐ విల్ బీ డూయింగ్ ఇట్. మీ క్రికెట్ కెరియర్లో ఫ్రమ్ బిగినింగ్ బ్రేక్ త్రూ ఎక్కడొచ్చింది? బిగినింగ్ అంటే స్టార్టింగ్ ఎర్లీ ఏజెస్లోనే, లైక్ Under 16లో నేను ఐ సా ద హ్యూజ్ సక్సెస్ ఒక్కసారి. అండ్ ఐ సా ద హ్యూజ్ సక్సెస్ అండ్ సమ్వేర్ వాజ్ లైక్ ఐఎమ్ గిఫ్టెడ్ టాలెంట్ అని ఐ గాట్ లూజ్. అక్కడ కొంచెం లూజ్ అయ్యాను. బట్ ఐ వుడెంట్ సే లైక్ కొన్ని ప్లాట్ఫామ్స్లో నాకు ఆ ఫెయిల్యూర్ అనేది వచ్చింది. ఫెయిల్యూర్ రావడం అండ్ క్విక్లీ రియలైజ్ అయ్యాను. అండ్ క్విక్లీ రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ బ్యాక్ అనేది రావడం జరిగింది. సో I used to always believe in discipline and hard work. రెండు చేసుకుంటూ వెళ్తాను, ప్రాసెస్ అదే అవుతుంది. అండ్ దట్స్ వాట్ ఇస్ మై మంత్ర ఆల్సో. మీరు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ హైయెస్ట్ రేట్లో మిమ్మల్ని ఒక ఫ్రాంచైజీ కొనుక్కున్న సందర్భంలో మీరు ఆ యొక్క సన్నివేశం కావచ్చు, అది సోషల్ మీడియాలో చాలా పెద్ద వైరల్ అయింది. మీ తాలూకా హావభావాలు కావచ్చు, మీ యొక్క ఫీలింగ్స్ కావచ్చు. ఏంటి ఆ మూమెంట్లో మీరు ఎట్లా అనుకున్నారు? అంటే మీరు అప్పుడు రూమ్లో ఉన్నప్పుడు అఫ్ కోర్స్ 30 lakhs half of the prize ఒక ప్లేయర్ పెట్టడం అనేది సంచలనం అవుతుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ 2 teams ఆర్ ఫైటింగ్ ఫర్ మీ. అండ్ ఒక ప్లేయర్కి అంతకన్నా మించిన హ్యాపీనెస్ ఏముంటుంది? మన హార్డ్ వర్క్కి, మన సాక్రిఫైస్కి, మన కృషికి అన్నిటికీ ఇట్స్ ఆల్ పేయింగ్ నవ్. అండ్ రెస్పాన్స్ కూడా చూడొచ్చు ప్రజల నుంచి. వాట్ రెస్పాన్స్ యూర్ గెట్టింగ్, అందరూ తెలుగు ఫ్యాన్స్ అయినా అవ్వచ్చు, లైక్ ఎవరైనా అవ్వచ్చు, దే ఆర్ రియలీ సపోర్టింగ్ వెరీ వెల్. అండ్ ఒక హ్యాపీ మూమెంట్ అని అయితే చెప్పొచ్చు నేను ఆ సిచ్యువేషన్. ప్రతి రంగాల్లో ఉన్న క్రీడాకారులు కావచ్చు, సినిమా యాక్టర్స్ కావచ్చు, అంటే వాళ్ళ వింగ్స్లో మీకు యాజ్ ఏ క్రికెటర్గా ఏం డ్రీమ్ ఏంటి?
సారీ సార్ మళ్ళీ. మీ డ్రీమ్ ఏంటి యాజ్ ఎ క్రికెటర్? యాజ్ ఎ క్రికెటర్ మై డ్రీమ్ ఇస్ ఆల్వేస్ లైక్ ఇండియన్ జెర్సీస్లో ఆడాలి, బట్ ఇట్స్ నాట్ మై అల్టిమేట్ డ్రీమ్. మై అల్టిమేట్ డ్రీమ్ ఇస్ లైక్ బీయింగ్ బెస్ట్ ఆల్రౌండర్. సో ఇట్స్ నాట్ ఈజీ, అదంత ఈజీ అయితే కాదు. ఐ నో వాట్ ఇట్ టేక్స్ టు బీ అ బెస్ట్ ఆల్రౌండర్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. నా డ్రీమ్ ఇస్ లైక్ బికమింగ్ వరల్డ్స్ బెస్ట్ ఆల్రౌండర్ అండ్ ఆబ్వియస్లీ రిప్రజెంటింగ్ కంట్రీ. మీరు బెస్ట్ ఆల్రౌండర్గా రాణించాలని మీరు అనుకుంటున్నారు, కానీ అది కేవలం ఒక మ్యాచ్, 2 మ్యాచ్లో, ఒక సిరీస్, 2 సిరీస్లు కాకుండా దీర్ఘకాలంగా అంటే లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలనేది మన ఇండియా నుంచి కావచ్చు, లేకపోతే మన వైజాగ్ ఎట్ కావచ్చు, ప్రతి ఒక్కరి ఆశ. మీకు యాజ్ ఎ డ్రీమ్ ప్లేయర్ కావచ్చు, లేకపోతే మీ యొక్క ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? మై ఫేవరెట్ ప్లేయర్ ఇస్ ఆల్వేస్ లైక్ ఏబీ డివిలియర్స్. బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం, బట్ మెంటాలిటీ పరంగా లైక్ కమింగ్ టు ఎనీథింగ్, మాహీ బాయ్ అండ్ విరాట్ బాయ్ ఈస్ మై ఫేవరెట్ బికాస్ మెంటలీ యూ కెన్ సీ హౌ స్ట్రాంగ్ దే ఆర్. లైక్ ఇట్స్ నాట్ ఈజీ అక్కడికి వెళ్ళి అన్ని మ్యాచెస్ గెలిపేయడం. ఇద్దరు మీకు కూడా అందరికీ తెలుసు అది, వాళ్ళిద్దరు ఇండియన్ క్రికెట్కి ఎంత చేశారు. నాట్ ఓన్లీ బోత్, నేను ఇద్దరు నేమ్స్ తీసుకున్నా, బట్ చాలా మంది ఉన్నారు చెప్పాలంటే. బట్ వై ఐఎమ్ టేకింగ్ దిస్ బోత్ అంటే ఐ పర్సనలీ అడ్మైర్ దెమ్ అలాట్ బికాస్ ఆఫ్ ద మైండ్ సెట్ ఆర్ మెంటాలిటీ. ఐ పర్సనలీ అడ్మైర్ దెమ్ అలాట్. ఫైనల్గా ఏపీఎల్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ అవబోతుంది, మీరు కూడా బి అ పార్ట్ ఇన్ ఏపీఎల్. ఎట్లా ఉండిపోతుంది, మీరేం చెప్పాలి? ఏపీఎల్ ఈజ్ ఆల్వేస్ లైక్ మీరు లైవ్ ఎక్కడైనా ఒక పెద్ద ఛానల్ లైవ్ వస్తుందంటే మీకు ఎక్స్ప్లోజర్ అనేది వస్తున్నట్టే. సో ఒకటే, వీ షుడ్ ప్లే గుడ్ క్రికెట్. మేము మంచి క్రికెట్ ఆడితే ఇట్ విల్ బీ ఇన్ అ గుడ్ స్టేజ్. ఏపీఎల్ కూడా మంచి స్టేజ్లో ఉంటుంది అండ్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కూడా ఒక రీజన్ అనేది ఉంటుంది, మేము గుడ్ క్రికెట్ ఆడాలి. సో వీఆర్ లుకింగ్ ఫర్ అ గుడ్ టోర్నమెంట్ అహెడ్ అని చెప్పాలి. క్రికెట్ చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి తన తండ్రి తరఫు కృషి ఫలితమే అంటున్నారు. అదేవిధంగా ఈరోజు అతను ఇండియా క్రికెట్లో ఆల్రౌండర్గా రాణించాలని, తన కళ సాకారం కావాలని ఏబిఎన్ మనసారా కోరుకుంటుంది. ఏబిఎన్ వీడియో విజయ్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.